మరిన్ని వార్తలు బ్రీఫ్ గా చూద్దాం. విజయవాడ వరద బాధితుల కోసం ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు సీఎం సహాయ నిధికి 10 లక్షల విరాళం ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో చంద్రబాబుకు చెక్కు అందించారు. మంగళగిరి నియోజకవర్గం చినకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నమూనాను పరిశీలించి పలు సూచనలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు జైకా, నాబార్డు వంటి సంస్థల నుంచి నిధులు రాబట్టడంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఇంజనీర్ల రిక్రూట్మెంట్, లష్కర్ల స్థితిగతులు, ఇతర ఇరిగేషన్ అంశాలపై చర్చించారు. చేనేత కార్మికుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం దేవాంగిపురిలో 47,50,000తో నిర్మించిన 8 సిమెంటు రోడ్లను మంత్రి ప్రారంభించారు. కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ భవనాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని మైనారిటీ కార్పొరేషన్ సలహాదారు షరీఫ్ చెప్పారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఉర్దూ వర్సిటీని తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనిగిరి నియోజకవర్గంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణపై నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 31న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్ స్థలం, పార్కింగ్, సీఎం ఆలయానికి చేరుకునే మార్గాలను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీమస్వి పరిశీలించారు. హరిత విప్లవం భారతదేశ ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ అన్నారు. తిరుపతి ఎస్వీ వర్సిటీలో కృషి వ్యవసాయ విధానంపై నిర్వహించిన సదస్సులో ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు మార్చి నుంచే జరిమానాను పెంచుతున్నట్లు విజయవాడ సిపి రాజశేఖరబాబు తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడితే జైలుకు పంపుతామన్నారు. రాజధాని ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకే ఈ నిర్ణయమన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు, పవన్, మోదీ కలయికను త్రివేణి సంగమంలా అభివర్ణించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం శ్రీ జొన్నవాడ కామాక్షి దేవాలయం ఈవోపై మల్లికార్జున అనే భక్తుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దసరా ఉత్సవాల్లో 2 రోజుల పాటు దర్శనాన్ని నిలుపుదల చేశారని ఆరోపించారు. ఈవో నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. అనంతపురం జిల్లా పొట్టిపాడు పొలాల్లో మోటార్ల తీగలు దొంగిలిస్తున్న 2 గ్రామస్తులు పట్టుకున్నారు. స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.